వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం సౌరశక్తితో పనిచేసే కొన్ని పరికరాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటగా ధాన్యం తూర్పారబట్టే యంత్రం. దీనిని బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అభివృద్ధి చేశారు. ఇది సౌరశక్తితో పనిచేసే వరి ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రం. ఈ యంత్రంలో 0.25 హెచ్పి మోటార్ 150 వాల్ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్తో అనుసంధానం చేసి ఉంటుంది. ఈ ప్యానెల్ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్ శక్తిగా మార్చుతుంది. దీనితో గంటకు 175 నుండి 225 కిలోల ధాన్యాన్ని తూర్పారు పట్టవచ్చు. ధాన్యంలోని దుమ్ము, ధూళి, తప్ప, తాలు, గడ్డి లాంటి తక్కువ సాంద్రత గల పదార్థాలు గాలితో పాటు బయటకు పోతాయి. ఇక రెండవది సోలార్ గ్రీన్ డ్రయర్. తక్కువ ఖర్చుతో సూర్యరశ్మితో పనిచేసే ఈ డ్రయర్లో 1 టన్ను ధాన్యం ఆరబెట్టుకోవచ్చు. బయట కన్నా ఇందులో 10 నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. 2-2.5 రోజుల్లో ధాన్యంలోని తేమను 25% నుంచి 12% తగ్గించవచ్చు. దీనిలో ఆరబెట్టిన ధాన్యం ఎక్కువ నాణ్యత కలిగి ఉండి మర పట్టించినప్పుడు నూక శాతం తగ్గి బియ్యం దిగుబడి పెరుగుతుంది. ఈ యంత్రం ధర సుమారు 2 లక్షల దాకా ఉంటుంది. ఇక మూడవది సోలార్ స్ప్రేయర్. పైర్లపై సస్యరక్షణ రసాయనాలు పిచికారీ చేసేందుకు దీన్ని వాడతారు. బరువు తక్కువగా ఉండి సోలార్, విద్యుత్ రెండింటితో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి రీఛార్జ్ చేస్తే 5-6 గంటల పాటు పిచికారీ చేయవచ్చు. ఇలాంటి స్ప్రేయర్లు కొన్ని కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి. ఇక నాలుగవది సోలార్ క్యాబినెట్ డ్రయర్లు. టమాటో, పండు మిరప మొదలగు పంట ఉత్పత్తుల్ని ఎండబెట్టేందుకు హైదరాబాద్లోని సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ వారు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సోలార్ క్యాబినెట్ డ్రయర్లను SDM 200, SDM 400, SDM 500 లాంటి అభివృద్ధి చేశారు. వీటితో టమాటాలను 10 గంటల్లో ఎండబెట్టవచ్చు. నెలకి 3 టన్నుల టమాటాలు ఎండబెట్టి ముక్కలుగా లేదా పొడి రూపంలో వాడుకోవచ్చు. రైతులు తాము కోసిన పండు మిరపకాయల్ని కళ్ళాల్లో రోజుల తరబడి ఆరబోస్తూ నానా అవస్థలు పడుతూ ఉంటారు. వాతావరణం అనుకూలించక అకాల వర్షాలకు లోనై తడిసి నాణ్యత మారి మార్కెట్లో సరైన ధర రాదు. దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు చేరి నాణ్యత దెబ్బతింటుంది. సీడ్ సంస్థ రూపొందించిన SDM 200 డ్రయర్లో 7 నుంచి 8 రోజుల్లోనే ఎండబెట్టుకోవచ్చు. ఇందులో ఎండబెట్టిన కాయలు నాణ్యత కలిగి మంచి ధర వస్తుంది. పండ్లు, కూరగాయలు, అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాల వంటి పంట ఉత్పత్తులను కూడా ఈ డ్రయర్లతో ఆరబెట్టుకోవచ్చు. గ్రామీణ యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు శిక్షణ పొంది స్వయం ఉపాధిగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ధాన్యం తూర్పారబట్టే యంత్రం 0 నుండి 25 హెచ్పి మోటార్తో 150 వాట్ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్తో అనుసంధానం చేసి ఈ ప్యానెల్ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్ శక్తిగా మార్చుతుంది. గంటకు 175 నుండి 225 కిలోల ధాన్యాన్ని తూర్పార పట్టవచ్చు. ధాన్యంలోని దుమ్ము, ధూళి, తప్ప, తాలు, గడ్డి లాంటి తక్కువ సాంద్రత గల పదార్థాలు గాలితో పాటు బయటకు పోతాయి. సోలార్ గ్రీన్ డ్రయర్ బయట కన్నా ఇందులో 10 నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. 2-2.5 రోజుల్లో ధాన్యంలోని తేమను 25% నుండి 12% తగ్గించి ఆరబెట్టిన ధాన్యం కన్నా ఎక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. సోలార్ స్ప్రేయర్ బరువు తక్కువగా ఉండి పైర్లపై సస్యరక్షణ రసాయనాలు పిచికారీ చేసేందుకు దీన్ని వాడతారు. ఇది సోలార్, విద్యుత్ రెండింటితో రీఛార్జ్ చేసుకోవచ్చు. సోలార్ క్యాబినెట్ డ్రయర్లు టమాటో, పండు మిరప మొదలగు పంట ఉత్పత్తుల్ని ఎండబెట్టేందుకు ఉపయోగపడతాయి. నెలకు 3 టన్నుల టమాటాలు ఎండబెట్టి ముక్కలుగా లేదా పొడి రూపంలో వాడుకోవచ్చు. రైతులు తాము కోసిన పండు మిరపకాయల్ని కళ్ళాల్లో రోజుల తరబడి ఆరబోస్తూ నానా అవస్థలు పడుతుంటారు. దీనికి పరిష్కారంగా సీడ్ సంస్థ రూపొందించిన SDM 200 డ్రయర్లో 7 నుంచి 8 రోజుల్లోనే ఎండబెట్టుకోవచ్చు. ఇందులో ఎండబెట్టిన కాయలు నాణ్యత కలిగి మంచి ధర పలుకుతుంది.